టుడే వికారాబాద్ డిస్ట్రిక్ట్ జీడీసీ తాండూర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ. ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ కెమికల్ కైనెటిక్స్లో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. దానికంటే ముందు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ యొక్క కొన్ని అంశాలు చూద్దాం. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ఆల్మోస్ట్ మనం జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే ఏంటో చూడడం జరిగింది. ఇక్కడ ఏ రియాక్షన్ ఈజ్ జీరో ఆర్డర్ ఇన్ ఏ రియాక్టెంట్ if the change in concentration of the reactant produce no effect. A reaction is zero order in a reactant if the change in concentration of the reactant produces no effect. Next, a reaction is first order of if doubling the concentration cases the rate to double. The first order reaction లో concentration అనేది double అయితే rate also double. Reaction is second order if doubling the concentration causes a quadruple increases in rate. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్స్లో డబులింగ్ కాన్సన్ట్రేషన్ లీడ్స్ టు 10⁻³ ఆర్ 8 times ద రేట్ అనేది ఏ విధంగా అవుతుందంటే చూస్తున్నాం. కాన్సన్ట్రేషన్ అనేది డబుల్ అయినట్లయితే రేట్ ఆల్సో డబల్గా ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా కాన్సన్ట్రేషన్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్లో డబల్ అవుతే అదేమవుతుంది, ఇంక్రీజింగ్ క్వాడ్రపుల్గా అంటే 10⁻³ అంటే 8 టైమ్స్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ రియాక్షన్లో చూద్దాం. ఫస్ట్ రియాక్షన్ అండ్ ఆర్డర్ అండ్ డిఫరెన్షియల్ ఫామ్ ఇంటిగ్రేటెడ్ ఫామ్లో ఏ విధంగా ఉంటుంది. మనకు జీరో ఆర్డర్ రియాక్షన్లో ఏ గివ్స్ ప్రొడక్ట్స్ అని, తర్వాత ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఆల్సో ఏ గివ్స్ లేదా A+B ప్రొడక్ట్స్ అని చెప్తాము. అదే కాకుండా ఇక్కడ జీరో ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ అండ్ సెకండ్ ఆర్డర్ సేమ్ రియాక్షన్, ఏ గివ్స్ ప్రొడక్ట్స్, B గివ్స్ ప్రొడక్ట్స్. ఇక్కడ సెకండ్ ఆర్డర్లో 2 types ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఆల్సో రియాక్టెంట్స్ది సేమ్గా ఉంటుంది. రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ డిఫరెంట్గా ఉన్నట్లయితే రియాక్షన్ వేరే ఉంటుంది. అప్పుడు డిఫరెన్షియల్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఇక్కడ డిఫరెన్షియల్ ఫామ్ అనేది D గాఢత A/dt (-k). అదేవిధంగా D గాఢత A/dt (-k × A) and 1/2 dA/dt (-a square dF/dt (-ka × B) అవుతుంది. ఇంటిగ్రేటెడ్ ఫామ్లో డిఫరెన్షియల్ ఫామ్ అయితేనేమో ఈ విధంగా ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ ఫామ్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. A గాఢత A A0 - kT, ln A ln A0 - kT, 1/A 1/A0 + 2 kT, kT 1/B0 - A0 ln B0 గాఢత, A0 గాఢత, A గాఢత, A0 గాఢత అండ్ B గాఢత, కాన్సన్ట్రేషన్ ఆఫ్ B లేదా A0 కాన్సన్ట్రేషన్ ఆఫ్ A0 అని చెప్పేసి మనం చూస్తున్నాం. నెక్స్ట్ రేట్ జీరో ఆర్డర్ ప్రాసెస్లో మనకు చూద్దాం. ఫస్ట్ A గివ్స్ P జీరో ఆర్డర్ అని, dA/dt (-k) అని రియాక్షన్ రేట్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం చూడడం జరిగింది. -delta AT by కాన్సన్ట్రేషన్ ఆఫ్ A T/delta T K కాన్స్టెంట్ అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ A T -kT + A0 అవుతుంది. అదేవిధంగా reaction has the general form for a straight line y = mx + a. So concentration a flat of in the concentration of A T versus T is a straight line with slope is -k and intercept is A0. ఇక్కడ మనం గ్రాఫ్ కనుక గీసినట్లయితే మనకి ఏమొస్తుందో ఒక స్ట్రైట్ లైన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి పైన ఉన్నటువంటి ఈక్వేషన్ అనేది ఏ రూపంలో ఉంది, y = mx + c రూపంలో ఉంది. కాబట్టి y అక్షం మీద x అక్షం మీద మనం గీసినట్లయితే మనకేమొస్తుంది, స్లోప్ అనేది
మైనస్ కే అండ్ ఇంటర్సెప్ట్ అనేది ఏ నాట్గా మనకు ఉన్నది. చూడండి ఇక్కడ టైమ్ ఈజ్ ఎస్ఏటి, స్లోప్ ఈజ్ ఏమొస్తుంది మైనస్ కే అనేది స్లోప్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో మనం చూస్తే చూడండి ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో ln ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కేటీ ప్లస్ ln ఏ నాట్, వేర్ ఏ నాట్ ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ T is equals to concentration of A after some time T. K is equals to what is K? K is equals to reaction rate constant in units of second inverse. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ యొక్క మరి ఏంటిది యూనిట్స్ ఏ విధంగా ఉన్నాయంటే K యొక్క యూనిట్స్ ఎలా ఉన్నాయంటే సెకండ్ ఇన్వర్స్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే టీ టైమ్ ఇన్ సెకండ్స్లో అంటే కొద్ది టీ కాలం తర్వాత ఇన్ సెకండ్స్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ దిస్ ఈక్వేషన్ హ్యాస్ ద జనరల్ ఫార్మ్ ఫర్ ఏ స్ట్రైట్ లైన్ దట్ ఈస్ ఏ y is equals to mx plus b. So a plot of ln concentration of a t versus t is a straight line with slope is minus k and intercept is ln a naught. ఇంటర్సెప్ట్ అనేది ఏం ఫామ్ అయింది మనకి ln a naught అనేది ఉంది. ఇక్కడ చూడండి టైమ్ ఈజ్ ఇన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్లో ln కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ టీ స్లోప్ అనేది ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ కేగా ఉంది. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో వాట్ ఈజ్ ఏటీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏటీ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ నాట్, వాట్ ఈస్ కే అంటే ఏంటో మనం ఏ విధమైనటువంటి గ్రాఫ్ ఉందో మనం చూసాం. అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, కన్సిడర్ ద ప్రాసెస్ ఇన్ విచ్ మిథైల్ ఐసోనైట్రైల్ ఈజ్ కన్వర్టెడ్ టు ఎసిటోనైట్రైల్. ఇక్కడ CH3NC గివ్స్ CH3CN. మిథైల్ ఐసోసైనైడ్ కన్వర్ట్ ఇంటూ మిథైల్ సైనైడ్. హౌ డు వి నౌ దిస్ ఈజ్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఇది ఏ విధంగా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అవుతుంది? హౌ డు వి నౌ దిస్ ఈజ్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. మిథైల్ ఐసోసైనైడ్ గివ్స్ ఏమొస్తుంది టు ఫార్మ్ మిథైల్ సైనైడ్. ఓకేనా, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. నెక్స్ట్ ఈ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో దిస్ డేటా వాజ్ collected for this reaction at 198.9 degrees centigrade. Thus rate is KCH3NC for all time of intervals. ఇక్కడ చూసినట్లయితే మనం ఒక వన్ ఆఫ్ ద గ్రాఫ్ చూస్తున్నాం. ప్రెషర్ ఆఫ్ మిథైల్ ఐసోసైనైడ్ చూస్తున్నాం. టెంపరేచర్ S అనేది మనకు ఇక్కడ ఉంది. మన గ్రాఫ్లో మనకు డిక్రీజింగ్ అనేది వచ్చింది, అంటే ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనకు టైం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఏమవుతుంది, టైము ఇంక్రీజ్ అవుతూ ఉంటే ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటే ఏమైంది డిక్రీజ్ అవుతూ ఉంది అనే విషయం మనం చూస్తున్నాం. ఫస్ట్ ఆర్డర్ ప్రాసెస్లో ln కాన్సన్ట్రేషన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కేటీ ప్లస్ ln ఏ నాట్ అంటున్నాం. దిస్ ఈజ్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఇక్కడ ln AT వర్సెస్ T will yield ln AT వర్సెస్ T will yield ఏమంటున్నాం ఏ స్ట్రైట్ లైన్ విత్ ఏ స్లోప్ ఆఫ్ మైనస్ కే. ఇక్కడ స్లోప్ ఏ విధంగా వస్తుంది చూడండి, ఏ స్లోప్ ఆఫ్ మైనస్ కే వాల్యూగా ఉంది, అవునా కదా, కే వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ రియాక్షన్లో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో ఫస్ట్ ఆర్డర్ ప్రాసెస్లో మనం ఇక్కడ చూసినట్లయితే ln AT ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కేటీ ప్లస్ ln A నాట్ అని, ఇదేమో మిథైల్ ఐసోసైనైడ్, దిస్ ఈజ్ ఆల్సో మిథైల్ ఐసోసైనైడ్. దిస్ రియాక్షన్ ఈజ్
AT is equals to A naught e power of minus KT and ln AT minus KT plus ln A naught అనేది మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే when LNA is plotted as a function of time, it is a straight line results. The process is a first order. తర్వాత K is the negative slope. K is a negative slope 5.1 into 10 to the power of minus 5 సెకండ్ ఇన్వర్స్గా మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మనం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ గురించి మనం చూద్దాం. కొన్ని స్లైడ్స్ మనం చూడడం జరిగింది. అదేవిధంగా స్లైడ్స్ కాకుండా మీకు నోట్స్ కోసం కొన్ని నేను చేశాను, అవి చూద్దాం మనం. చూడండి, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో దిస్ ఇస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. చూడండి, సెకండ్ ఆర్డర్, దిస్ ఇస్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో A gives products and T is equals to 0 వద్ద A moles ప్రొడక్ట్స్, ఇక్కడ A అనేది రియాక్టెంట్, గివ్స్ ప్రొడక్ట్స్ అనేది ఫార్మేషన్ అయ్యింది. అంతేకాకుండా T is equals to T వద్ద ఏమొస్తుంది, A minus X అని అవుతుంది. ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్స్గా ఉంది కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎంత, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ది ఎక్స్. మరి T టైం తర్వాత T ఈజ్ ఈక్వల్స్ టు T టైం తర్వాత మనకు T ఈజ్ ఈక్వల్ టు T టైం తర్వాత మనకి ఎంత వస్తుంది, A మైనస్ ఎక్స్ అవుతుంది రియాక్టెంట్స్ది. దట్ ఈజ్ dx by dt రేట్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం రాస్తుంది, ఇస్ ప్రపోర్షనల్ టు A మైనస్ ఆఫ్ ఎక్స్. వాట్ ఈజ్ A మైనస్ ఎక్స్? A మైనస్ ఎక్స్ అనేది టీ కాలం తర్వాత T ఈజ్ ఈక్వల్ టు T కాలం కొంత సమయం తర్వాత మనకి ఏమవుతుంది, రియాక్టెంట్స్లో కాన్సన్ట్రేషన్లో తగ్గుదలను వచ్చింది. కాబట్టి కాన్సన్ట్రేషన్ అన్నట్టు రియాక్టెంట్స్ యొక్క అంటే చర్య జరిగిన తర్వాత ప్రొడక్ట్స్ ఏర్పడిన తర్వాత మనకి ఏమొస్తుంది, రియాక్టెంట్స్ యొక్క గాఢత అనేది A మైనస్ ఎక్స్. ఓకే, dx బై dt ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాస్తున్నాం, k ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ A మైనస్ ఎక్స్గా రాస్తున్నాం. dx బై A మైనస్ ఎక్స్ మనం ఇక్కడ రివర్స్ తీసుకొస్తే ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ dtగా మనం రాయొచ్చు. అదేవిధంగా ఇంటిగ్రేషన్ చేస్తే dx బై A మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ dt, ఇంటిగ్రేషన్లో dt తీసుకుంటున్నాం మనం, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by A minus x. What is integration of 1 by A minus x? That is ln A minus x గా మనం రాస్తాం. is equals to ఇంటిగ్రేషన్ ఆఫ్ dt అంటే t కాబట్టి k ఇంటూ t ప్లస్ ఐగా మనం రాస్తాం. ఇంటిగ్రేషన్ ఏంటిది, కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ ఐగా మనం రాస్తున్నాం. నెక్స్ట్ ఇఫ్ ఒకవేళ t ఈజ్ ఈ వాల్యూ అండ్ x ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే మనకు ఏమని రాయొచ్చు, మనం t ఈక్వల్ టు 0 అండ్ x ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినట్లయితే మనం ఏమని రాస్తాం, ln A మైనస్ ఎక్స్ అంటే 0 కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. k ఇంటూ t సబ్స్టిట్యూట్ చేయండి, 0 ఏమొస్తుంది, i ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ln A వచ్చింది. ఈ i వాల్యూను మనం ఫస్ట్ ఈక్వేషన్లో అనగా ln A మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు kt ప్లస్ ఐలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ln A మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు kt మైనస్ ఆఫ్ ln A. ఈ ln Aని ఈ ln వైపు తీసుకొస్తే ఏమొస్తుంది, ln A మైనస్ ఎక్స్ ఏం రాస్తున్నా ఇటువైపు వస్తే మనకు ప్లస్ అవుతుంది. సారీ, kt ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు, ln A మైనస్ ఎక్స్ A బై A మైనస్ ఎక్స్గా మనం రాయొచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు kt. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం A బై A మైనస్ ఎక్స్ రాయకముందు మనం ఏం చేయాలంటే ln A మైనస్ ఎక్స్ ఈ ప్లస్ని మైనస్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ ln A మైనస్ ఎక్స్ ప్లస్ ln A ఈజ్ ఈక్వల్స్ టు kt అవుతుంది. అంతేకాకుండా
ఇప్పుడు మనం ln a బై a మైనస్ ఎక్స్ రాయాలి అంటే మనం మొత్తాన్ని మైనస్తో మనం చేస్తే మనకి ఏమొస్తుంది, మైనస్ అవుతుంది. అప్పుడు ln a బై a మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు kt. అప్పుడు k ఇజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు, 1/t ln a బై a మైనస్ ఎక్స్గా రాస్తున్నాం. ln తీసేస్తే మనం ఏం రాయాలా, 2.303/t log ఆఫ్ a బై a మైనస్ ఎక్స్గా మనం రాస్తున్నాం. దిస్ ఈజ్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, ఏమంటున్నాం, కాన్స్టెంట్ ఆఫ్ రేట్ రియాక్షన్ అని చెప్పేసి చెప్తున్నాం. అంటే ప్రథమ క్రమాంక చర్య యొక్క రేటు స్థిరాంక సమీకరణము అని చెప్పేసి చెప్తున్నాం. ఓకేనా, రేట్ కాన్స్టెంట్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని చెప్తున్నాం. వాట్ ఈస్ ద వాల్యూ, k ఈజ్ ఈక్వల్స్ టు 2.303/t log ఆఫ్ a బై a మైనస్ ఎక్స్ అని మనం చెప్తున్నాం. అంతే విధంగా అదే కాకుండా నెక్స్ట్ చూసినట్లయితే యూనిట్స్, వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. క్యారెక్టరిస్టిక్స్ మనం చూద్దాం. k ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ ఇన్వర్స్ అని మనం చూద్దాం. k అంటే ఇప్పుడు ఇక్కడ మనకు యూనిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసాం, మనకు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ చూసాం. ఏముంది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, k ఈజ్ ఈక్వల్స్ టు 2.303/t log ఆఫ్ a బై a మైనస్ ఎక్స్. ఇక్కడ 2.303 అనేది కాన్స్టెంట్ వాల్యూ, t అంటే సెకండ్స్ అని రాస్తున్నాం, లాగ్ a బై a మైనస్ ఎక్స్. a అంటే కాన్సన్ట్రేషన్ అంటే మోల్స్ పర్ లీటర్ అని రాస్తున్నాం, మోల్స్ పర్ లీటర్. a మైనస్ ఎక్స్ ఆల్సో మోల్స్ పర్ లీటర్ అని రాస్తాం. కాబట్టి ఈ మోల్స్ పర్ లీటర్ ఏమవుతుంది, క్యాన్సిల్ చేయాలి. చేస్తే ఇక్కడ ఏం మిగిలింది, ఇది ఆల్సో కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఈ కాన్స్టెంట్ వాల్యూ 2.303 అనేది కాన్స్టెంట్ కాబట్టి 1/సెకండ్ మిగులుతుంది. కాబట్టి 1/సెకండ్ అంటే ఏం రాయొచ్చు, సెకండ్ ఇన్వర్స్. అంటే k ఈజ్ ఈక్వల్స్ టు యూనిట్స్ ఎంత, సెకండ్ ఇన్వర్స్ అని మనం రాస్తాం. కాబట్టి మనకు యూనిట్స్ ఏమొస్తున్నాయి, సెకండ్ ఇన్వర్స్ అని రాస్తాం. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే సెకండ్ ఇన్వర్స్ అని రాయాలి. అదేవిధంగా ప్రథమ క్రమాంక చర్య అర్ధాయు సమీకరణాన్ని చూద్దాం. ఇక్కడ ప్రథమ క్రమాంక చర్య యొక్క అర్ధాయు సమీకరణాన్ని చూద్దాం. ఇక్కడ t ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవాలా, t హాఫ్. వాట్ ఈజ్ హాఫ్ లైఫ్ పీరియడ్ అంటే మనకేమంటున్నాం, ఈక్వేషన్ అనేది రియాక్షన్ ఈజ్ 50%. అంటే చర్య జరిగితే ఎంత చర్య జరుగుతుంది, 50% జరగడానికి పట్టేటువంటి టైంని మనం ఏమంటున్నాము, ఫస్ట్ అర్ధాయువు లేదా హాఫ్ లైఫ్ పీరియడ్ అని చెప్తున్నాం. లేదా కాన్సన్ట్రేషన్ అనేది హాఫ్ తగ్గింది లేదా 50% అనేది తగ్గింది, దాన్ని మనం ఏమంటున్నాం, హాఫ్ లైఫ్ పీరియడ్ అంటున్నాం. ఇక్కడ k ఈజ్ ఈక్వల్స్ టు x ఈజ్ ఈక్వల్స్ టు a/2 అని, తర్వాత t ఈజ్ ఈక్వల్స్ టు t హాఫ్ అని మనం రాద్దాం. అప్పుడు k ఈజ్ ఈక్వల్స్ టు kలో అంటే ఫస్ట్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ రియాక్షన్లో మనం ఏం చేయాలి, వీటిని t వాల్యూ అండ్ x వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకు, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఏంటి, k ఈజ్ ఈక్వల్స్ టు 2.303/t హాఫ్ ఇంటూ లాగ్ ఆఫ్ a బై a మైనస్ ఎక్స్ అని రాస్తున్నాం. x బై a మైనస్ ఎక్స్ అని రాస్తున్నాం మనం, అవునా కదా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, x అంటే a/2 రాయాలి. కాబట్టి మనం ఏం రాస్తున్నాం, k ఈజ్ ఈక్వల్ టు 2.303 t హాఫ్ లాగ్ ఆఫ్ ఏం రాస్తున్నాం, a బై a ఇంటూ a/2 అని రాస్తాం. t హాఫ్ ఈజ్ ఈక్వల్, దీన్ని కనుక మనం ఏం చేయాలి, కింద కనుక క్యాలిక్యులేషన్ చేసినట్లయితే మనకు ఏలో నుంచి a/2 అంటే a/2 వస్తుంది. a/2 ఏ క్యాన్సిల్ అయితే 1/2, కాబట్టి 1/2 కాబట్టి లాగ్ ఆఫ్ 2 అవుతుంది. కాబట్టి లాగ్ ఆఫ్ 2 వాల్యూ ఎంత, ఇక్కడ చూస్తే 0.3010 అని రాస్తాం. కాబట్టి t హాఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 2.303 ఇంటూ 0.30 డివైడెడ్ బై k. ఈ రెండింటిని మనం ఏం చేయాలా, మల్టిప్లై చేయాలా, ఇంటూ చేయాలి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 0.693 వస్తుంది. t హాఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.693 వాల్యూ అనేది మనకు రావడం జరిగింది. ఇక్కడ మనకు k అంటే t హాఫ్
ఫస్ట్ ఆర్డర్ యొక్క టీ హాఫ్ వాల్యూ ఎంత అంటే 0.693/k అని మనం రాస్తాం. నెక్స్ట్ కే వాల్యూ గ్రాఫ్ చూద్దాం. నెక్స్ట్ మనం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ యొక్క గ్రాఫ్ మనం గమనిస్తే లాగ్ ఆఫ్ a/a-x కి మనం y యాక్సిస్ మీద ఉంటుంది, t అనేది x యాక్సిస్ మీద మనం తీసుకోవాలి. అప్పుడు స్లోప్ ఈజ్ ఏమవుతుంది k/2.303 అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ స్ట్రెయిట్ లైన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ స్ట్రెయిట్ లైన్ స్లోప్ వచ్చింది k/2.303 అనేది రావడం జరిగింది. ఇక్కడ చూస్తే వన్స్ అగైన్ రిపీట్ మన నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఏంటి? N2O gives N2 plus O2, N2O5 gives 2NO2 plus half O2. దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్డర్ మనకు రియాక్షన్ యొక్క ఉదాహరణలు. ఇంతకుముందు కూడా మనం ఫస్ట్ ఆర్డర్ యొక్క ఉదాహరణలు చూసాం. మిథైల్ ఐసోసైనైడ్ అనేది మిథైల్ సైనైడ్గా చేంజ్ అయింది. దట్ ఈజ్ ఏ మిథైల్ ఏంటిది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ యొక్క ఎగ్జాంపుల్స్గా మనం చూడడం జరిగింది. మళ్ళొకసారి మనం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ యొక్క చర్యను మనం చూద్దాం. వాట్ ఈజ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అనేది మనకు ఎన్ని టైప్స్లో అడుగుతారంటే మనకు 3 టైప్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ టైప్ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ టైప్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఫస్ట్ టైప్ క్వశ్చన్ ఏంటి? రైట్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, డిరైవ్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటాడు. డిరైవ్ చేయాలి మనం. అదేవిధంగా డిరైవ్ చేసిన తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని అడగచ్చు. నెక్స్ట్ ఇంకేం అడగవచ్చు? వాట్ ఈజ్ హాఫ్ లైఫ్ అని అడగచ్చు. వాట్ ఈజ్ హాఫ్ లైఫ్ పీరియడ్. తర్వాత ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ యొక్క హాఫ్ లైఫ్ పీరియడ్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి డిరైవ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ హాఫ్ లైఫ్ పీరియడ్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ హాఫ్ లైఫ్ పీరియడ్లో ఎగ్జాంపుల్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 90% జరగడానికి ఒక ప్రథమ క్రమాంక చర్యలో 90% చర్య జరగడానికి ఇంత టైం తీసుకుంటే ఎంత సమ్ టైం తీసుకుంటే 50% జరగడానికి ఎంత టైం పట్టింది, లేదా 50% జరగడానికి ఎంత టైం తీసుకుంటే 90% జరగడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అడుగుతాడు. అలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూసాం. ఫస్ట్ క్వశ్చన్ ప్రథమ క్రమాంక చర్య రేటు సమీకరణాన్ని ఉత్పాదించండి అని, తర్వాత వాటి యొక్క లక్షణాలు రాయండి. లేకపోతే అర్ధాయు అనగానేమి, ప్రథమ క్రమాంక చర్య యొక్క అర్ధాయు సమీకరణాన్ని ఉత్పాదించండి, లేదా వన్ ఆఫ్ ద ప్రాబ్లం ఇవ్వచ్చు. ఓకేనా? మనం దీని లాంగ్ క్వశ్చన్ కింద కంపల్సరీ వచ్చేటువంటి క్వశ్చన్ మనకు ఈ క్వశ్చన్. నెక్స్ట్ మనకు ద్వితీయ క్రమాంక చర్య. వాట్ ఈజ్ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్. మనం అసలు వాట్ ఈజ్ ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్ అంటే మనం ఏంటి? ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్ సెకండ్ ఆర్డర్ డెఫినేషన్లోనే డిఫరెంట్ ఉంది. ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్ అంటే ఏంటిది? ఏదైనా ఒక రసాయన చర్య ఉంది, అందులో క్రియాజనకాల గాఢత పదాల ఘాతాల మొత్తం అనేది 1కి సమానమైతే దాన్ని ప్రథమ క్రమాంక చర్య అని, 2కు సమానమైతే దాన్ని ఏమంటున్నాం? ద్వితీయ క్రమాంక చర్య అని అంటాం. మనకి ఇక్కడ సిలబస్లో, మనకు ఫైనల్ ఇయర్ సిలబస్లో ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ అండ్ 0 ఆర్డర్ రియాక్షన్స్ మాత్రమే మనం నేర్చుకుంటాం. ఓకేనా? ఇక్కడ ద్వితీయ క్రమాంక చర్య. ద్వితీయ క్రమాంక చర్యలో A+B ఏమవుతుంది? ప్రొడక్ట్స్ అనేవి ఫార్మేషన్ చేస్తాం. A-x ఇంటూ B-x. A is equals to B, A is not equal to B. అంటే గాఢతలు సమానమైనప్పుడు, గాఢతలు సమానం కానప్పుడు ఇక్కడ చర్య ఉంటుంది. ఇక్కడ గాఢతలు సమానమైనప్పుడు మనం చూద్దాం. A+B ప్రొడక్ట్స్. గాఢతలు సమానమైనప్పుడు 2A gives ప్రొడక్ట్స్గా మనం చూద్దాం. 2A gives ప్రొడక్ట్స్. ఈ 2A gives ప్రొడక్ట్స్లో dx/dt is equals to k ఇంటూ A-x హోల్ స్క్వేర్. ఇక్కడ మనకేముంటుంది? 2A. ఇప్పుడు మనం ఇంతకుముందు ఆల్రెడీ టైం చూసాం. t is equal to 0 వద్ద ప్రొడక్ట్స్ యొక్క ఏమైనా గాఢత తగ్గుతుందా? నో. కాబట్టి t is equal to 0 వద్ద A యొక్క గాఢత ఎంత? మనకు ఏం లేదు. t is equals to 0 వద్ద అంటే ఇనిషియల్ గాఢత ఏంటి? ప్రారంభ గాఢత మనకు A అవుతుంది.
అదేవిధంగా ప్రొడక్ట్స్ ఏమైనా గాఢత ఉంటాయా? ఉండవు, అక్కడ ప్రొడక్ట్స్ ఏర్పడవు. అంటే చర్యకు ముందు, చర్య జరిగిన తర్వాత ఎంత టైం తీసుకుంటుంది? T వద్ద మనకు ఎంత అవుతుంది? ప్రొడక్ట్స్ అనేది ఎక్స్ గాఢతను కలిగి ఉంటే మనకు రియాక్టెంట్స్ అనేది A-Xని కలిగి ఉండడం జరుగుతుంది. అదే దట్ ఈస్ A-X. ఈ A-X అనేది క్రియాజనకాల యొక్క గాఢతగా మనం చూస్తున్నాం. ఇవి క్రియాజనకాల యొక్క గాఢత కాబట్టి dx/dt = k × A-X² అని మనం చూస్తున్నాం. ఇక్కడ dx/A-X² k ఏమైనా రాసిన డీటీని ఇటు పట్టుకొస్తే dt అవుతుంది. లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి, రైట్ సైడ్ తీసుకురండి. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి క్రాస్ మల్టిప్లికేషన్లో dt అవుతుంది. ఇక్కడికి వస్తే k × dt A-X² dx దగ్గర తీసుకొస్తే బై అవుతుంది. 1/A-X²కి ఇప్పుడు మనం సమాకలనం అనగా ఇంటిగ్రేషన్ని మనం అప్లై చేయాలా. వి అప్లై టు ఇంటిగ్రేషన్ ఇన్ బోత్ సైడ్లో మనం ఇంటిగ్రేషన్ కనుక మనం అప్లై చేసినట్లయితే ఇంటూ k × ఇంటిగ్రేషన్ ఆఫ్ dt 1/A-X = kt + iగా మనం రాస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/A-X² వాల్యూ ఈజ్ 1/A-X = kt + i. x = 0 అండ్ t = 0 అయితే ఏమని రాస్తున్నాం మనం ఇక్కడ 1/A = t అంటే 0 అని రాస్తున్నాం ప్లస్ i. మనకి ఇక్కడ t వాల్యూ అండ్ x వాల్యూ 0గా మనం చూస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? 1/A = 0 + i. i = 1/A. ఇక్కడ 1/A-X = kt + 1/A. kt = 1/A-X - 1/A. ఇక్కడ kt + 1/A 1/A-X. kt = 1/A-X - 1/A రాస్తున్నాం. k = 1/t ఇంటూ 1/A-X - 1/A = 1/t ఇంటూ x/A ఇంటూ A-Xగా మనం రాస్తున్నాం. k = 1/t x ఇంటూ A ఇంటూ A-X. దిస్ ఈజ్ ఏ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్. ఇక్కడ దీన్ని మనం ఏమంటున్నాం? సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ అని మనం చెప్తున్నాం. చూడండి, సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ ఏంటి? k = 1/t ఇంటూ x/A ఇంటూ A-X అని మనం రాస్తున్నాం. k = 1/t ఇంటూ x/A ఇంటూ A-Xగా మనం రాస్తున్నాం. నెక్స్ట్ ఒకసారి 1 సెకండ్ మళ్ళీ రిపీట్ చేద్దాం. వాట్ ఈజ్ ద్వితీయ క్రమాంక చర్య? వాట్ ఈజ్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అంటే ఏంటి? మనకు సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ అంటే ఏదైనా ఒక ఏకాంక కాలంలో ఒక చర్య జరుగుతుంటే ఆ చర్యలో పాల్గొనేటువంటి క్రియాజనకాల గాఢత పదాల ఘాతాల మొత్తాన్ని 2కు సమానమైతే దాన్ని మనం ఏమంటున్నాం? = 2కి సమానమైతే దాన్ని ఏమంటున్నాం? సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ అని చెప్తున్నాం. A+B ప్రొడక్ట్స్ అని. A+B ప్రొడక్ట్స్లో A అండ్ Bలు గాఢతలు సమానమైతే మనం ఏమని రాస్తున్నాం? 2A gives ప్రొడక్ట్స్ అని రాస్తున్నాం. అప్పుడు dx/dt = k × A-X². dx/A-X² = k × dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/A-X² = k × dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ dt 1/A-X = k t + i. x = 0 t = 0 అయితే 1/A మనం ఏమని రాస్తున్నాం? 0 + i. i = 1/A. 1/A-X k × t + 1/A. kt = 1/A-X - 1/A. k = 1/t ఇంటూ A-X - 1/A ఏం రాస్తున్నావు? 1/t ఇంటూ x ఇంటూ A ఇంటూ A-X. అంటే దీన్ని మనం ఏం చేస్తాం? కాసాగు మనం చేయాలా? x/A ఇంటూ A-Xగా మనం రాస్తున్నాం. దిస్ ఈజ్ ఏ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్. నెక్స్ట్ మనం చూస్తే మన సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ యొక్క యూనిట్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ మనం చూద్దాం. k = 1/t x/A ఇంటూ A-X = 1/second ఇంటూ moles per liter by moles per liters ఇంటూ moles per liter. moles per liter క్యాన్సిల్ అయింది. వాట్ ఈస్ ద moles per liter per second ఉంది కాబట్టి అన్నీ పైకి వెళ్ళిపోయాయి. కాబట్టి ఏమొస్తుంది? moles per inverse ఇంటూ లీటర్ అండ్ సెకండ్ ఇన్వర్స్గా మనం రాస్తాం. కాబట్టి లీటర్స్ పర్ మోల్ పర్ సెకండ్ అని రాయాలా? లీటర్స్ పర్ మోల్ పర్ సెకండ్గా మనం రాస్తాం. నెక్స్ట్
హాఫ్ లైఫ్ పీరియడ్. హాఫ్ లైఫ్ పీరియడ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ హాఫ్ లైఫ్ పీరియడ్ అంటే మనం చూసాం ఇంతకుముందే. వాట్ ఈజ్ హాఫ్ లైఫ్ పీరియడ్? హాఫ్ లైఫ్ పీరియడ్ అంటే ఏంటిది? ఒక చర్య హాఫ్ పీరియడ్ జరగడానికి కాన్సన్ట్రేషన్ అనేది సగం అనేది హాఫ్ అనేది డిక్రీజ్ కావడానికి పట్టేటువంటి టైంని మనం ఏమంటున్నాం? హాఫ్ లైఫ్ పీరియడ్ అని మనం చెప్తున్నాం. k ఈజ్ ఈక్వల్స్ టు 1/t x/a ఇంటూ a మైనస్ ఎక్స్లో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? x ఈజ్ ఈక్వల్స్ టు a/2 అండ్ t ఈజ్ ఈక్వల్స్ టు t హాఫ్ అని మనం రాయాలా. అప్పుడు k ఈజ్ ఈక్వల్స్ టు 1/t హాఫ్ బై a/2 డివైడెడ్ బై a ఇంటూ a మైనస్ ఆఫ్ a/2. t హాఫ్ వాల్యూ ఉంది కదా, t హాఫ్ వాల్యూని మనం ఏం చేయాలా? k ఈజ్ ఈక్వల్స్ టు 1/t హాఫ్ ఏమని రాయాలి? 1/a అవుతుంది. a/2 మళ్ళీ ఏలో నుంచి a/2 పోతే a/2, a ఇంటూ a/2 a/2 క్యాన్సల్. ఏ మిగిలింది? 1/a మిగులుతుంది. అక్కడ t హాఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/k ఇంటూ a అవుతుంది. t హాఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/a. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ t హాఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/a అంటే అర్ధాయువు అనేది ఒక చర్యలో ఏర్పడినటువంటి ప్రథమ క్రమాంక చర్యలో ఏర్పడిన అర్ధాయువు అనేది దాని యొక్క ఏంటిది? ప్రారంభ గాఢత ఇనిషియల్ కాన్సన్ట్రేషన్కి ఏ విధంగా ఉంటుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. మరి ప్రపోర్షనల్గా కాకుండా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండడం జరుగుతుంది. అంటే విలోమానుపాతంలో ఉంటుంది. అర్ధాయువుకు ప్రథమ క్రమాంక చర్యలో ఏర్పడినటువంటి అర్ధాయువు సమీకరణం ఏంటిది? క్రియాజనకాల ఆరంభ గాఢతలకు విలోమానుపాతంలో ఉంటుంది అని మనం రాయడం జరుగుతుంది. అంతేవిధంగా నెక్స్ట్ వాట్ ఈజ్ ద కే వాల్యూ? కే వాల్యూని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలా? ఇది ఎలా ఉంది? t 1/t k ఈజ్ ఈక్వల్స్ టు 1/t x/a ఇంటూ a మైనస్ ఆఫ్ ఎక్స్గా మనం రాస్తూ ఉన్నాం. ఇక్కడ 1/t x ఇంటూ a మైనస్ ఎక్స్. ఎక్స్ ఈ టీని మనం k వైపు తీసుకొస్తే kt ఈజ్ ఈక్వల్ టు x/a మైనస్ ఎక్స్. ఇది అన్నది ఏ ఫామ్లో ఉంది? y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్లో ఉంది. కాబట్టి y అంటే x/a మైనస్ ఎక్స్ అని y అక్షం మీద, t అంటే కాలం అనేది x అక్షం మీద తీసుకుంటే మనకు y ఈజ్ ఈక్వల్ టు mx అంటే ఎలా రావాలా? మనకు లైన్ అనేది ఎలా వస్తుందంటే ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్ వస్తుంది. అదేవిధంగా y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అయితే లైన్ ఎలా వస్తుంది? కొంచెం y యాక్సిస్ నుంచి 0 కాకుండా మనకేమొస్తుంది? 0 నుంచి కాకుండా కొంచెం పైకి మనకు లైన్ అనేది రావడం జరుగుతుంది, స్ట్రైట్ లైన్. ఇక్కడ మనకు స్లోప్ అనేది ఎంత అంటే k అనేది స్లోప్ వాలుగా ఉంది. k ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్ ఈజ్ k. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అనేది మనం చూస్తే మనకు ఏంటిది? ఎగ్జాంపుల్ ఈజ్ మిథైల్ ఎస్టేట్ను మనం తీసుకుందాం. మిథైల్ ఎస్టేట్ని బేస్ సమక్షంలో కనుక చర్య జరిపిస్తే మనకేమొస్తుంది? మిథైల్ ఆల్కహాల్ అండ్ CH3COO మైనస్ అనేది మనకు బయటికి రావడం జరుగుతుంది. మిథైల్ ఎస్టేట్ని మనం బేస్ సమక్షంలో కనుక చర్య జరిపిస్తే టు ఫామ్ ఏమొస్తుంది? ఎసిటేట్ అనేది ఫామ్ ఏర్పడింది. అదేవిధంగా ఆల్కహాల్ ఇథైల్ ఆల్కహాల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మనం చూసాం. నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఫస్ట్ వన్స్ అగైన్ రిపీటెడ్ దిస్ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద్వితీయ క్రమాంక చర్య అంటే ఏంటో మళ్ళీ చూద్దాం. వాట్ ఈజ్ ద సెకండ్ ఆర్డర్ రియాక్షన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రసాయన చర్యలో ఏకాంక కాలంలో జరిగేటువంటి ఒక రసాయన చర్య ఉంది. ఆ రసాయన చర్యలో రియాక్టెంట్స్ అంటే క్రియాజనకాల యొక్క గాఢతల పదాల ఘాతాల మొత్తాన్ని మనం ఏమంటున్నాం? సెకండ్ ఆర్డర్. ఎంత సమానం అంటే 2కు సమానమైతే ఈక్వల్ టు 2 అవుతుంది. 2 అయినట్లయితే దాన్ని ద్వితీయ క్రమాంక చర్య అని మనం చెప్తాం. కాబట్టి A + B గివ్స్ ప్రొడక్ట్స్ అని మనం రాస్తున్నాం. A + B గివ్స్ ప్రొడక్ట్స్లో A, B గాఢతలు సమానమైతే అప్పుడు ఏం రాయాలి? 2A గివ్స్ ప్రొడక్ట్స్ అని రాస్తున్నాం. dx/dt k ఇంటూ a మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ dx/a మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు kt. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ dx ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ dtగా మనం రాస్తున్నాం. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a మైనస్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈజ్ 1/a మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు kt ప్లస్ i. మీన్స్ ఏం రాస్తున్నాం?
సమాకలన స్థిరాంకం, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అని మనం చెప్తున్నాం. x ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ t ఈజ్ ఈక్వల్స్ టు ఆల్సో 0. 1/a ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ ఐగా మనం రాసిన ఇక్కడ x వాల్యూస్ t వాల్యూ అని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 1/a ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐగా మనం i ఈజ్ ఈక్వల్స్ టు 1/aగా మనం రాస్తూ ఉన్నాం. అంతేకాకుండా 1/a మైనస్ x ఈజ్ ఈక్వల్స్ టు kt ప్లస్ 1/a. ఇక్కడ kt ఈజ్ ఈక్వల్స్ టు 1/a మైనస్ x మైనస్ ఆఫ్ 1/a. k ఈజ్ ఈక్వల్స్ టు 1/t ఇంటూ 1/a మైనస్ x మైనస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 1/t ఇంటూ x ఇంటూ ఏమని రాయాలి, x/a ఇంటూ a మైనస్ ఆఫ్ xగా మనం రాస్తూ ఉన్నాం. k ఈజ్ ఈక్వల్స్ టు 1/t x/a ఇంటూ a మైనస్ ఆఫ్ x. దిస్ ఈజ్ ద్వితీయ క్రమాంక చర్య రేటు సమీకరణం, రేటు స్థిరాంక సమీకరణం అని చెప్తున్నాం దీన్ని. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం చూస్తున్నాం. క్యారెక్టరిస్టిక్స్లో మనకు ఫస్ట్ యూనిట్స్ వాట్ ఈజ్ యూనిట్స్? మోల్స్ ఇన్వర్స్, లీటర్స్ పర్ సెకండ్, లేకపోతే లీటర్స్ పర్ మోల్స్ పర్ సెకండ్స్ అని రాయవచ్చు. అదేవిధంగా వాట్ ఈజ్ హాఫ్ లైఫ్ పీరియడ్ అంటే టీ హాఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లేమో 0 ఆర్డర్లో ఏమో టీ హాఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏగా మనం రాస్తున్నాం. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లేమో టీ హాఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు, టీ హాఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, అది దేని మీద ఆధారపడదు, కాన్సన్ట్రేషన్ అనేది కాన్స్టెంట్ వాల్యూ అనేది వస్తుంది. నాట్ కాన్సన్ట్రేషన్ ఏమొస్తుంది, కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. టీ హాఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 0.693/kగా వస్తుంది మనకు అక్కడ. ఇక మనకి ఏమొస్తుంది, టీ హాఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/a. అంటే గాఢత అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే, దేని మీద ఆధారపడుతుంది గాఢత, కాన్సన్ట్రేషన్ అనేది, ఆరంభ గాఢత అనేది టీ హాఫ్ అంటే అర్ధాయువు కాలానికి విలోమానుపాతంలో ఇనిషియల్ అంటే రియాక్టెంట్స్ యొక్క క్రియాజనకాల యొక్క ఆరంభ గాఢతలు అర్ధాయువుకు విలోమానుపాతంలో ఉంటాయి. అంటే అర్ధాయువు తగ్గితే ఆరంభ గాఢతలు ఎక్కువగా ఉంటే అర్ధాయువు తగ్గుతుంది, ఆరంభ గాఢతలు తక్కువగా ఉంటే అర్ధాయువు ఎక్కువగా ఉంటుంది. దట్ ఈజ్ మనకు చెప్పవచ్చు. టీ హాఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/a అని మనం చెప్తున్నాం. అదేవిధంగా కే వాల్యూగా మనం గ్రాఫ్ని ఇక్కడ మనం చూసినట్లయితే గ్రాఫ్ ఇలా మనం గీసాం. గ్రాఫ్ అనేది మనకు వాల్యూ ఈజ్ k ఈజ్ ఈక్వల్ టు 1/t x/a ఇంటూ a మైనస్ ఎక్స్గా మనం రాస్తే x/a ఇంటూ a మైనస్ ఎక్స్ కాలం ఏమో టీ కాలం x యాక్సిస్ మీద, y యాక్సిస్ మీదనేమో x/a ఇంటూ a మైనస్ ఎక్స్ y యాక్సిస్ మీద మనం తీసుకుంటే మనకు స్లోప్ అనేది ఎలా వస్తుంది, k ఈజ్ స్లోప్గా, ఇట్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. అంటే ఎక్కడి నుంచి 0 నుంచి స్ట్రైట్ లైన్గా మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఎగ్జాంపుల్స్ ఏమేమి వచ్చినాయి మనకి? ఎగ్జాంపుల్స్ మనం చూస్తే CH3COO అంటే మిథైల్ ఎస్టేట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ టు గివ్ ఎస్టేట్ ఫార్మేషన్ అవుతుంది. అదేవిధంగా ఇథైల్ ఆల్కహాల్ అనేది ఫార్మేషన్ అవుతుంది. మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం ఇక్కడ కైనెటిక్స్లో మనం ఏమేమి నేర్చుకున్నామంటే 0 ఆర్డర్ రియాక్షన్ అండ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్ అండ్ వాట్ ఈజ్ ద రేట్ అంటే ఏంటి, తర్వాత రేట్ కాన్స్టెంట్ అండ్ రేట్ ఈక్వేషన్ అంటే ఏంటి, మరి రేటును ప్రభావితం చేసే అంశాలు ఏంటి, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రేట్ వాల్యూస్ మనం ఏంటో మనం చూసాం. అంటే ఇక్కడ మనం రేట్లో వచ్చేటువంటి కెమికల్ కైనెటిక్స్లో వచ్చేటువంటి క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్, 5 లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ ఈజ్ అ రేట్ రియాక్షన్ అంటే ఏంటి, ఏదైనా ఒక రేటు సమీకరణం గురించి దాన్ని ప్రతిపాదించమని అడగచ్చు అన్నట్టు. అంటే చర్య రేటు అనగానేమి, ప్రథమ క్రమాంక చర్య రేటు సమీకరణాన్ని ఉత్పాదించండి అని, లేకపోతే డైరెక్ట్గా ప్రథమ క్రమాంక చర్యను లేదా ద్వితీయ క్రమాంక చర్యను ఉత్పాదించండి అని, లేకపోతే లక్షణాలు రాయమని చెప్పవచ్చు. కాబట్టి మనకి ఏ విధంగా నేను అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవి 4 క్వశ్చన్స్ అనేవి లాంగ్ క్వశ్చన్స్గా ఉంది. చర్య రేటును ప్రభావితం చేసే అంశాలు, ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్, సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ అండ్ థర్డ్ ఆర్డర్ ఈక్వేషన్ మీకు లేదు, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ అండ్ 0 ఆర్డర్ ఈక్వేషన్స్. చర్య రేట్ అంటే ఏంటిది, చర్య అనుత అంటే ఏంటి, చర్య క్రమాంకం అంటే ఏంటో మనం చూసాం. అదేవిధంగా చర్య అనుతకు చర్య క్రమాంకానికి మధ్య గల భేదాలు, అంతేకాకుండా తర్వాత చర్య రేటును ప్రభావితం చేసే అంశాలు మనం చూడడం జరిగింది.
కాబట్టి మనం నేర్చుకున్నటువంటి ఒక టాపిక్ ఎంతో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలా. ఓకేనా చిల్డ్రన్స్, మనం ఈరోజు చెప్పినటువంటి లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని చదవండి. ఏమైనా అర్థం కానట్లయితే మళ్ళీ నాకు ఒకసారి మళ్ళీ మీరు వాట్సాప్లో నాతో చాట్ చేయొచ్చు. ఓకేనా చిల్డ్రన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.